ఆదికాండము 24వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈ అబ్రహాము యొక్క కథ చాలా అద్భుతమైనటువంటి కథ. అబ్రహాము తన యొక్క బాధ్యతను సంపూర్తి చేసేటువంటి సందర్భం ఇది. సరే, ఇక్కడ అబ్రహాము వృద్ధుడైపోయాడు, తన భార్య కూడా వృద్ధాప్యంలో చనిపోయింది. ఇప్పుడు అబ్రహాముకి తన కుమారుడు ఇస్సాకు గురించి ఆలోచన వచ్చింది. ఇస్సాకుకి ఇంచుమించుగా 40 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి నా కుమారుడికి వివాహం చేస్తే ఎలా ఉంటుంది ఆలోచన. సరే, ఇస్సాకు 40 సంవత్సరాల వయస్సు వరకు చాలా నమ్మకంగా ఉన్నాడు తల్లిదండ్రులకు, అందరికీ. అబ్రహాము యొక్క కుటుంబంలో ఎన్నో వందల మంది పనివాళ్ళు, దాసులు, దాసురాళ్ళు, పనికర్తలు ఉన్నారు. ఎక్కడ తన కుమారుడైన ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కాలు జరగడం కానీ తప్పటడుగులు వేయడం కానీ చేయలేదు. చూడండి, దేవుని కాపుదల ఎంత బాగుందో. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకుకు ఒక అలవాటు తండ్రి అలవాటు చేశాడు. ఏంటది? ఆదికాండము 24వ అధ్యాయము 62 చదవండి. ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి మార్గమున వచ్చి కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి. ఇస్సాకుకి తండ్రి అలవాటు చేశాడంటే ప్రార్థన చేసుకోవడం అలవాటు చేశాడు. ఈ రోజుల్లో బిడ్డలు పుస్తకాల కంటే ప్రార్థనగా ప్రాధాన్యత ఇస్తే తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. కానీ ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పుస్తకాలు పట్టుకో. నీ గద్దెంపులకి, నీ కోరికలకి వాడు పరమసొంతగా మారిపోయి 10వ తరగతి తప్పి దేనికి పనికి రాకుండా అయిపోతారు. నేను ఈ రోజు కూడా చెప్పేది ఏంటంటే, లేవగానే ప్రార్థన. బాగా హోంవర్క్ ఉందనుకో, కొంచెం చిన్న ప్రార్థన చేసుకో, తర్వాత కొంచెం వాక్యం చదువుకో, తర్వాత పుస్తకాల్లోకి వెళ్ళిపో. కొద్దిగా కొంచెం వాక్యం చదవని రోజు అంటూ మా ఇంట్లో అస్సలు లేనే లేదు. హల్లెలూయా, అస్సలు లేనే లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అలాంటి అలవాటు కలిగి ఉన్నాడు. కాబట్టి 40 సంవత్సరాలు వచ్చినా సరే చాలా నమ్మకం ఉన్నాడు. వాక్యంలో ఉన్నాయి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంచును. హల్లెలూయా. నీవు నీ యవ్వన ప్రాయంలో నమ్మకంగా ఉంటే నీ జీవితంలో మంచి దీవెన వచ్చింది, అనుభవిస్తావు. నీవు నీ బిడ్డల దీవెనను అనుభవిస్తావు. సరే, అబ్రహాము ఒక గొప్ప ఆత్మీయ నాయకుడైతే ఆయన దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఈ పనివాడి జీవితం నన్ను బాగా ఆకర్షించింది. ఈ పనివాడి జీవితాన్ని చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా పనివాళ్ళు అలా ఉన్నారా నేటి దినాల్లో? దేవుని యొక్క నామమున పనిచేస్తున్న సేవకులు గాని మీరందరూ కూడా దేవునికి పనివాళ్ళే. దేవునికి అలా ఉన్నామా మనం అంత నమ్మకంగా? హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఆశ్చర్యం అంటే, ఒకరోజు అబ్రహాము తన పనివారైన ఎలియాజరును పిలుస్తాడు. ఏమనంటే, ఏ ఎలియాజరు అన్నాడు. ఏమిటి నాయన అని తండ్రి లాగానే మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఎలియాజరు అబ్రహాము జీవితంలో ఎంత ప్రాధాన్యత సంపాదించుకున్నాడంటే ఆశ్చర్యం. హల్లెలూయా. ఒకసారి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్ష
అవుతాడు. ఒకసారి 15వ అధ్యాయంలోకి రండి. జరిగిన తరువాత చదవమ్మా. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడవాక, నేను నీకు తోడుగా ఉంటాను, నీ బహుమానం నీకు అత్యధికం చేయబోతున్నాను అన్నాడు అబ్రాహాం. యేసయ్యా, నీవు నాకు ఏమి ఇస్తేనేమి, నేను సంతానం లేని వారిని అయిపోతున్నానే. దమస్కు ఎలియాజరే. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీకు సెంటు భూమి లేదు, దాని చుట్టూ రోజు ప్రదక్షిణ చేస్తాం. ఆ సెంటు భూమి చుట్టూ పొద్దుగోగా చూస్తా ఉంటాం. అసలు అబ్రహాము గురించి రాజులు ఏమన్నారు తెలుసా? రాజుల సైతం పోయినసారి చెప్పాను, నీవు మా మంచి మహారాజు అన్నారు. హల్లెలూయా. అంత గొప్ప ఆస్తి పైన ఒక మాట అంటున్నాడు దేవుని దగ్గర. యేసయ్యా, నీవు నాకు బహుమానానికి అత్యధికం చేస్తానంటున్నావు, మంచిదే, కానీ నాకు మీరు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా నాకు పిల్లలు లేదు కదా. ఆ దమస్కు ఎలియాజరు ఉన్నాడే, ఆ దమస్కు ప్రాంతం నుంచి వచ్చి నాకు పనివాడిగా ఉన్నాడే నమ్మకంగా, అతనికే ఈ ఆస్తి అంత పోయేది. హల్లెలూయా. అంటే కుమారుడు స్థానాన్ని దమస్కు ఎలియాజరు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది యజమానులు గృహాల్లో గాని, పొలాల్లో గాని, కంపెనీలో గాని, దేనిలోనైనా సరే సహ ఉద్యోగులుగా గాని ఉద్యోగం చేస్తూ ఆ నీ పైన ఉన్నటువంటి అధికారులకు అపనమ్మకంగా జీవించడం మాత్రమే కాకుండా నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఎంతమంది? నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? మన పరమ తండ్రి, మన యజమానుడైన దేవుని గురించి అలా అనుకుంటున్నాడా? నాకు నమ్మకమైన వాడు, నా ఆస్తికి ఇతనే వారసుడు అని ప్రభు చెప్పగలుగుతాడా? హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప నమ్మకమో. అది సంపాదించుకోవడంతో ఈజీగా గుర్తుపెట్టుకోండి. నమ్మకంతో సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ అపనమ్మకం సంపాదించుకోవడానికి క్షణం మాత్రమే పడుతుంది. నమ్మకస్తులు ఇతను, ఈయన నమ్మకస్తులు అని దేవుని దగ్గరైనా, దేవుని సేవకుడి దగ్గరైనా, దేవుని సంఘంలోనైనా, మీరు పనిచేసే స్థలాల్లోనైనా, ఎక్కడైనా సరే ఈ మీరు నమ్మకస్తులని పేరు సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. నువ్వు దాని కొరకు చాలా సహించాలా, చాలా పోగొట్టుకోవాలా, చాలా శ్రమను అనుభవించాలా. హల్లెలూయా. వీడు ఈమె నమ్మకస్తులు కాదు అని సంపాదించుకోవడానికి క్షణం చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలుసన్నాడు, అబ్బాయి ఇదిగో నా కుమారుడు వయసులో పెద్దవాడు అయ్యాడు. అవునయ్యా, అయ్యాడు. ఆ ఎలియాజరు ప్లేస్ లో కనుక ఇంకొకడు ఉంటే ఆ ఒక్క కొడుకును చంపి ఈడే వారసుడు అయ్యేవాడు ఈ రోజుల్లో. లేదా అలాంటి స్వార్థపరులు లేదంటావా? ఖచ్చితంగా ఉన్నారు. నమ్మకమైన వ్యక్తికి ఈర్ష్య ద్వేషాలు గాని, కపటపు ఆలోచన గాని, స్వార్థపు మనస్తత్వం ఉండదు. నువ్వు దేవునికి, దేవుని సంఘంలో నమ్మకం ఉండాలంటే ఇట్టి ఆలోచనలు తీసేసుకోవాలి. పిలుసన్నాడు, అబ్బాయి పెద్దోడయ్యాడు. అవునయ్యా, పెద్దోడయ్యాడు, పెళ్లి చేయాలి, చేద్దామయ్యా, గ్రాండ్గా చేద్దాం అయ్యాడు. గ్రాండ్గా చేయటం కాదు, అమ్మాయిని తీసుకురావాలి. అయ్యా వెళ్దాం పదమని గుర్రం రెడీ చేయమంటావా, లేకపోతే రథం రెడీ చేయమంటావా? వద్దురా, అంత పని ఎందుకు, నువ్వు చూస్తే చాలయ్యా. చూసావా, ఆశ్చర్యం ఉంది అన్నమాట. హల్లెలూయా. నీవు ఒక పనివాడి వెళ్ళి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తిక వారసురాలను, ఒక కాపలాదారిని, ఒక సంరక్షకురాలను, తన కుమారునికి ఒక భార్యను తీసుకురావడానికి బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడు? ఎంత అద్భుతమైన వ్యక్తి.
ఆ రోజుల్లో యేసు ప్రభు లేడు, ఆ రోజుల్లో బైబిల్ లేదు, ఆ రోజుల్లో ప్రార్థన లేవు, ఆ రోజుల్లో వాక్యం లేదు. అయినా కానీ అంత యథార్థంగా అంత నమ్మకంగా ఆయన బ్రతికాడంటే నేను అనుకుంటాను అది అబ్రహాములో ఉన్న ఆ యొక్క కృప ఎలియాజులోకి వచ్చిందేమో అనుకుంటా. హల్లెలూయా. యజమానుడు ఎలాంటి నీతిని కలిగి ఉన్నాడో యజమానుని ఇంటిలో ఉన్న పని వాళ్లకు యజమానుని ఇంటిలో పెరుగుతున్నటువంటి వాటికి కూడా అదే నీతి అవలంబం అవుతుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన పని వాళ్ళు దొరికారు. నేను అనుకుంటాను అలాంటి వాళ్ళు దేవుడికి దొరికితే ఎంత బాగుండదు. నేను కూడా ఎలియాజరులాగా నా దేవుడికి నా యజమానుడికి నేనుంటే ఎంత బాగుందని ఆలోచన వస్తా ఉంది. వచ్చాడు రాగానే నీ యొక్క చెయ్యి నా తొడ క్రింద పెట్టు, ఎందుకంటే ఇదే ప్రమాణం. అబ్రహాము అంటున్నాడు, ఒరే ఎలియాజరు నీ కుడి చెయ్యి తెచ్చి నా తొడ క్రింద పెట్టు, ప్రమాణం చేద్దాం. ఏమనంటే నా ఇంటికి ఒక మంచి కోడలను తీసుకొస్తానని చెప్పి నన్ను ప్రమాణం చెయ్యి. సరేనని చెప్పి వచ్చాను. అప్పుడు అబ్రహాము ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఒక మంచి అమ్మాయి ఉంది, అందంగా ఉందని తీసుకొస్తావేమో, అలా వద్దు. మూడవ వస్తున్నావు, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను ఆ కనానీయుల కుమార్తెలలో ఏ ఒక్కరు కూడా వద్దు. నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యని తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు యెహోవాతోడని ప్రమాణం చేయిస్తాను రా అన్నాడు. అప్పుడు ఆ దాసుడు అంటాడు, అయ్యా ఈ దేశంలో నా వెంట వచ్చుటకు ఒకవేళ నేను చూసిన అమ్మాయి ఇష్టపడకపోతే మరి నేను చూసినటువంటి అమ్మాయి దగ్గరికి నీ కొడుకు చేసుకుపోవచ్చా అని అడిగాడు. నాకు ఇంకొక ఆలోచన వస్తుంది ఏంటంటే, ఈ రోజుల్లో అబ్బాయిని అమ్మాయిని చేసిపోయినా పర్సనల్ గా మాట్లాడాలంటున్నారు. తర్వాత పెద్దోళ్ళు అయితేనేమో బాడీ అంతా చెకప్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త డబ్బున్న వాళ్ళు అయితే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. కొంప తీసి హెచ్ఐవి వచ్చి ఉన్నాయని చెప్పి ఆ టెస్ట్ కూడా చేసే కార్యక్రమాలు అవి కూడా జరుగుతున్నాయి. కానీ ఆ రోజుల్లో అబ్రహాము రే ఎక్కడ అమ్మాయి తేవాలనుకున్నావు, 6 అడుగులు ఉండాలా, అయ్యా ఇంకా రే అందంగా ఉండాలా, అందుకంటే ఎట్టాగయ్యా ఇదిగో జడ వచ్చేసరికి ఎక్కడ అనుకోవాలా సుబ్బేనా చెప్పు. జడొచ్చి ఏమండి ఏ కండిషన్స్ చెప్పాలి ఆయన మొత్తం ఆయనకి అప్పగించాడు. ఏముందంటే బైబిల్లో ఒక మాట, దేవుడు తను ఎవరినైతే నమ్ముతాడో ఆ నమ్మిన వ్యక్తికి తను తాను వశపరుచుకుంటాడంట. హల్లెలూయా. నిన్ను నమ్మితే దేవుడు నిన్ను నీకు తనను తాను వశపరుచుకుంటాడు. నా కుమారుడా నన్ను ఉపయోగించుకో, నా కుమారుడా నీవు ఏది చెప్తే అది నేను వరమిస్తాను, నా కుమారుడా నీ అవసరతలను నేను తీరుస్తాను, నా కుమార్తె నీతోనే నేను ఉంటాను. ఎందుకంటే నన్ను నువ్వు గెలుచుకున్నావు. చూడండి, దేవుని సంపాదించుకోవడానికి మనము నమ్మకత్వం అనేటువంటి పెట్టుబడి తెచ్చాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఆ మాట అన్న తర్వాత తన దాసుడు అంటాడు, ఒకవేళ అమ్మాయి రాకపోతే ఈ కొడుకుని తీసుకొని పంపమంటావా? అబ్రహాం అన్నాడు. అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకొని పోవడానికి వీల్లేదు. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను పెంచి నాతో మాట్లాడి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడను యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అక్కడ నుంచి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకురావచ్చు. చాలా
వస్తానని చెప్పి అక్కడ ఒక సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఏంటంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అబ్రహాము మర్చిపోవాలి. హల్లెలూయా. చాలా మంది మనస్తత్వం ఎలాంటిదంటే అక్కడ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటారు, అక్కడ తీరినాక మరోలాగా ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ఒక రీతిగా ఉంటారు, అవసరం తీరినాక మరొక రీతిగా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఒక రీతిగా ఉంటారు, కష్టం తీరినాక మరొక రీతిగా ఉంటారు. చాలా బాధాకరం. కాస్త అబ్రహాముకి దీవెన వచ్చిన తర్వాత, కాస్త అబ్రహాముకి ఆశీర్వాదం వచ్చిన తర్వాత అబ్రహాము ఆ దేవుడి దయ వల్ల ఏదో కాస్త సంపాదించుకున్నాం, బాగున్నాం, సరే మంచి అమ్మాయి దొరకలే కానీ కొడుకుని తీసుకోపో, తర్వాత నేను కూడా వస్తాం, మాత్రం అక్కడే కాపురం పెడదాం అన్నాడు. అబ్బాయి దేవుని యొక్క వాక్యమే నాకు ముఖ్యం, దేవుని రాజ్యమే నాకు ముఖ్యం, దేవుని వాగ్దానాలే నాకు ముఖ్యం. దేవుడు ఏం చెప్పాడంటే ఇదిగో ఇక్కడనే నాకు ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ఈ దేశాన్ని విడిచి నేను కానీ కుమారుడు కానీ రాము, ఇక్కడే ఉంటాం, ఇక్కడే ప్రాణం పెడతాం. హల్లెలూయా. సరేనని చెప్పి ఒక 10 మందినో ఎంతమందినో తోడు తీసుకున్నాడు ఎలియాజరు. 10 వంటలు తీసుకున్నాడు. ఈయనోడు ఒక వంట తీసుకున్నాడు, తిరుమండలాలు తీసుకున్నాడు, బయలుదేరాడు. ఏమన్నా సెల్ ఫోన్ ఉందంటావా ఆ రోజుల్లో? ఎలా ఎలియాజరు సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ లేదు. ఏలియాజరు రావడానికి సంవత్సరం పంపవచ్చు, 6 నెలలు పంపవచ్చు, చెప్పలేదు. కానీ పూర్తిగా నమ్మేశాడు, పోయి తీసుకురాపోదా. మీరు గమనిస్తే తర్వాత అమ్మాయి కనబడ్డ తర్వాత రేపుక అమ్మాయికి విలువైన బంగారు వస్తువులు పెడతాడు, గుర్తుందా? అది తర్వాత చూద్దాం. ఎందుకు ఈ మాట ఇప్పుడే చెప్తున్నానంటే అంత బంగారంలో ఎలియాజరు తీసుకుపోతున్నాడు. అప్పుడు స్కెచ్ గీయొచ్చేదా ఏమని, ఎలియాజరు యొక్క భార్యకు తన యొక్క కుమారులకు బిడ్డలకు చెప్పుకొని, అమ్మాయి ఇట్లా మన యజమానుడు చెప్పాడు, సరేనని చెప్పి వాళ్ళని చూడగానే ఆ రోజుల్లో ఏంటంటే అమ్మాయిలకి కట్నాలు ఇస్తారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, అబ్బాయిలకి కట్నాలు ఇస్తున్నారు. పూర్వదినాల్లో అమ్మాయిలకే ఇచ్చేది, వాళ్ళకే బంగారు వస్తువులు ఇస్తారు, వాళ్ళకే కట్నాలు ఇచ్చేది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. తన భార్యని చెప్పుకొని అమ్మా మీరు అందులో ఆ దాన్ని సాటుగా వచ్చాయి, మొత్తం నేను ఇది తీసుకుని వస్తాను, అసలు ఈ బంగారు ఈ డబ్బు తీసుకుని మనం జనసాగ బ్రతకొచ్చి దూరం వెళ్ళిపోదాం. ఆయన మనం ఎదగాలంటే సంవత్సరాలు బట్టి అసలే మొదలు అబ్రహాం అన్నాడా? అసలు ఎంత చూడండి, మోసం చేయడానికి అతనికి ఇన్ని అవకాశాలు. దేవుడు నీ హృదయం చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరిని మెప్పించడానికి వేషధారణ చేయాల్సిన పని లేదు. నీ హృదయాన్ని చూసే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం ఉంటది. ఈ ఎలియాజరు తప్పించుకోవడానికి, మోసం చేయడానికి, అబద్ధాలు ఆడటానికి, యజమానికి ద్రోహం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ అలాగే చేయడా. గుర్తుపెట్టుకోండి, యథార్థత అంటే, నమ్మకత్వం అంటే నీవు తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అలా చేయకపోవడమే నమ్మకత్వం. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాదం నుండి నీకు ఎలాంటి బాధ్యత లేదు, నీవు విడుదల పొందినట్లే. నీవు నా కుమారుని మాత్రం అక్కడికి తీసుకుపోవద్దని చెప్పాను. ఆ దాసుడు తన యజమానులకు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను. అతడు తన యజమానుని వంటలలో 10 వంటలను, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామున హరాయిలో ఉన్న నాహోరు పట్టణమునకు సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొను
బయటనున్న బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? ఓ యేసయ్యా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద మీరు అనుగ్రహం చూపము. అమైతే ప్రార్థన చేస్తామంటే యేసయ్యా, వాళ్ళకి చాలా ఉంది, నా యజమాని కాదని అనిపిస్తుంది. ఇక వేయాల్సిన పని ఏం లేదు, కానీ ఒక తిక్కదాన్ని పిలిచినాక వాళ్ళని చూసారా? అలాంటి నీచులు ఉన్నారండి ఈ రోజుల్లో. నీచ సంస్కృతి, నమ్మకత్వం లేకపోవడం. మన యజమానుడు క్షేమం చూడండి, నిజమైన నమ్మకమైనటువంటి పనివాడు యజమానుని యొక్క క్షేమాన్ని, మన యజమానుని ఇంటి క్షేమాన్ని ఆశిస్తారు. హల్లెలూయా. మనందరం యేసయ్యకు పని వాళ్ళం. మనము మన యేసయ్య పనిని ఎక్కువగా ఇష్టపడాలి. మన యేసయ్య పనిని మనం గణపరచాలి. మన యేసయ్య సన్నిధికి రావడానికి మనం ఆసక్తి చూపించాలి, ఎక్కువగా ప్రేమించాలి. ఆయన హెచ్చింపబడాలని మనం కోరుకోవాలా, ఆయనకు మహిమ తీసుకురావాలని మనం ఆశ్రయించాలా. ఈయన అంటాడు, నా యజమానుని మీద అనుగ్రహం చూపయ్యా, చిత్తగించము. నేను ఈ బావి దగ్గర నిలిచి ఉన్నాను. ఈ ఊళ్ళో ఉన్న అమ్మాయిలు నీళ్లు చేతుకోవడానికి వచ్చే టైంలో నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను ఏ స్త్రీకైతే చెప్తానో ఆ స్త్రీ ఉండి, నీవు త్రాగము, నీ వంటలకు కూడా నీళ్లు పెట్టుదని ఏ అమ్మాయి అయితే నాకు చెప్తుందో. ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి. వంటల్లో కూడా మాకరింప చేసింది. నీ చెబితే నీ పిల్లలే మాకరించట్లా, వంటలే మాకరిస్తే. నువ్వు చెప్తే నీ పిల్లలు కూడా మాకరించే పరిస్థితుల్లో లేదు, ప్రార్థనలో ఉండే పరిస్థితి లేదు. ఒంటరిగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా, నా యజమాని పట్ల దయ చూపించయ్యా, ఈ ఊళ్ళో అమ్మాయిలు సాయంకాలం మంచినీళ్ళు కోసం. అప్పుడు నేను, అమ్మాయి కొంచెం మంచినీళ్ళు పోస్తావా అని అడుగుతాను. అమ్మాయి ఉండి, ఏం సార్ మంచినీళ్ళు మీకేందండి, మీతో పాటు వచ్చిన పనులకు పోస్తారు, మీతో పాటు వచ్చిన వంటలకు కూడా పోస్తానని అని ఒకవేళ ఈ అమ్మాయి నాకు అంటే, ఆ అమ్మాయి నా యజమానుడైన అబ్రహాముకి కోడలు. నా చిన్న యజమానుడైన, నా చిన్న బాస్ అయిన ఆమె భార్య. అదే గుర్తయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. అలాగనే ఒక అమ్మాయి రాని వచ్చి చాలా మంది వచ్చారు. వాళ్ళు ఒక అమ్మాయిని చూసి, అమ్మాయి కొంచెం మంచిని అవుతుంది, కొంచెం నీళ్లు పోస్తావా, మర్యాదగా మాట్లాడారు. ఏముంది ఇప్పుడు అదే పరిస్థితి. అమ్మాయి ఏంటి నిలబడగలుగుతున్నావు, అప్పుడు వస్తున్నా నిష్టగల దానిగాను, నిష్టగల వాళ్ళకు మర్యాద కూడా ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఏమంది అమ్మాయి అంటా ఉంది, నీరు పోస్తాను తాగండి. ఆయన తాగాడు 2 లీటర్లు, చాలా తాగాడే అనుకోవాలి. అయిపోయిన తర్వాత ఒంటెలకు పోస్తాను. ఒంటె ఒక్కొక్క ఒంటె 6 నెలలకు సరిపడ నీళ్లు తాగుతాను. చూసావా, ఒంటె 6 నెలలకు సరిపడ నీళ్ళు ఒకసారి తాగిందంట. అట్లా 10 ఒంటెలకు నీళ్లు పోసింది. ఎక్కడంటే మోటార్ పెట్టి నోట్లే పెట్ట, మోటార్లే కాదు, అన్ని నీళ్లు మోటార్ లేదు, బావిలోకి దిగి పోయాలి. ఇప్పుడన్నా కొంచెం మెట్లు ఉన్నాయి బావులు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మెట్లు ఎక్కడమ్మా, గొంతే బావు అంటే ఏం లేదంట. ఒక పెద్ద గొంతలోకి దిగిపోవాలా, మరి చేసుకురావాలి. అన్నిటికి పోసిన తర్వాత అప్పుడు ప్రభువును స్తుతిస్తున్నాడు ఎలీయాజరు. యేసయ్యా, మంచి ఒక అమ్మాయిని పరిచయం చేసావయ్యా. నేను ఏదైతే మీ దగ్గర ప్రపోజల్ పెట్టానో, ఇదిగో ఎవరైతే నా యజమానికి కోడలుగా కాబోతుందో ఆ అమ్మాయి మర్యాదస్తురాలై ఉండాలి. ఎలాంటి మర్యాదస్తురాలంటే, మంచిని అడిగితే నాకే కాదు,
నాతో వచ్చిన వాళ్ళకి ఒంటిలో కూడా పోస్తానని చెప్పి అంత సహనము మర్యాద కలిగిన అమ్మాయి కావాలి. మీరు బాధపడబాకండి. మంచి అన్నం తినేటప్పుడు మంచి నీళ్ళు తెమ్మన్నా కానీ భార్యలు కోప్పడే వాళ్ళు లేరంటారా? హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, నేను ముగింపులోకి వస్తున్నాను. నాకు ఎలియాజరు అంటే చాలా సంతోషంగా ఉంది. ఎంత గొప్ప వ్యక్తి అని ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన తీసుకొచ్చినటువంటి బంగారపు కడియలు, ముక్కు కమ్ములు అవన్నీ తీశాడు. అమ్మో యజమానుడు తీస్తామని అడుగు దారిలో కొన్ని పోయి, అమ్మ ఈ రెండో నేను అబద్ధం ఆడొచ్చాక అనకూడదా? నేను కొట్టేయచ్చు బంగారం, కానీ కొట్టేయలా. తీసుకొచ్చిన బంగారం అంతా అమ్మాయి చేతులను తొడిగాను, ముక్కు కమ్మి ఇచ్చాడు, అన్ని బంగారు వస్తువులు ఇచ్చి అన్నాడు. అమ్మా నువ్వు ఎవరి కుమార్తెలు కొంచెం చెప్పమ్మా. కొడుకు కూతుర్నే. ఓహో, నాహోర్ అంటే అబ్రహాము యొక్క తమ్ముడు. ఇప్పుడు ఇస్సాకు ఏమవుతాడు? బాబాయ్. ఇస్సాకు బాబాయ్. అబ్రహాము తమ్ముడు నాహోరు. నాహోరు కొడుకు కూతురు. నాహోరు అంటే అబ్రహాము తమ్ముడు కొడుకు కూతురు. ఇస్సాకు ఏమైంది? కూతురే. కాబట్టి అంటే నా యజమానుని బంధువుల ఇంటికి నడిపించాడు యేసయ్య అని చెప్పి స్తుతించి ఆ ఇంటికి పోయాడు. హల్లెలూయా. ఆ ఇంటికి పోగానే ఎవరిలా ఎదగచ్చారా అని ఇంట్లో లేవు అన్నలా. ఇంట్లో ఉన్నటువంటి రిబ్కా యొక్క అన్న వచ్చాడు పరిగెత్తుకుంటా. ఏం జరిగిందో చదవండి త్వరగా. నేను ముగింపులోకి వస్తున్నాను. 25వ వచనం. మరియు ఆమె మా యొక్క చాలా గట్టి మేత ఉంది, బస చేయుటకు మా దగ్గర స్థలం కూడా ఉందని ఆయనతో చెప్పగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రావులో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నడిపించనని ప్రార్థన చేశాను. అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలని తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రిబ్కాకు లాబాను ఒక అన్న ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న మనిషిని ఎద్దరు పరిగెత్తుకొని పోయి అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకుండా ఆ కడియాలను చూసి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడినని తన సహోదరి తనతో చెప్పిన మాటలను బట్టి ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అప్పుడు అతడు ఆ బావి యొక్క ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను ఎలియాజరును చూసి అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. హల్లెలూయా. ఈ సంభాషణ అంత బాగుందో. ఇదిగో ఏదన్నా అలా సంభాషణ అర్థం లేదు. లోపలికి రా. ఎంత మంచిగా పిలుస్తున్నారు. లోపలికి వెళ్ళిపోయాడు. అందులో వాళ్ళ ఇంటికి చేర్చుకున్నారు. చూడండి ఎంత మర్యాద. ఫ్యామిలీ చూడండి ఎంత బాగుందో. ఒకసారి చదవండి. 20 31 32. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలకు గంతలు విప్పి ఒంటెలకు గడ్డి మేత కాళ్ళు కడుగుకొనుటకు అతనికి అతనితో కూడా వచ్చిన వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను గాని అతడు అంటున్నాడు, నేను వచ్చిన పని కాకముందు భోజనం చేయను. హల్లెలూయా. చూడు యజమానుడు వాళ్ళు ఎంత మర్యాద వస్తుందో వీళ్ళు కూడా అంత మర్యాద. వీళ్ళు ఎంత మర్యాద చూడండి. అన్ని ఏర్పాట్లు చేశారు. మనమైతే ఇదిగో మీకు కాస్త అన్నం పెడతాం కానీ మీతో పాటు వచ్చిన గేదెలకి గట్టిగా పంట మేము తెచ్చాం. వాళ్ళంతా అన్ని ఏర్పాటు చేసి అన్నారు. భోజన అన్నపానాలు ఏర్పాటు చేసి తినమంటే
అతను అంటాడు, నేను వచ్చిన పని సంపూర్తి కాకుండా భోజనం చేయను. నేను వచ్చిన పని ఉంది, నా యజమానుడు నాకు ఒక పని అప్పగించాను. మనమైతే దానికి తీసుకురా తర్వాత ఫోన్ అనుకో, ఒకవేళ ఎలా ఇలేదు పని అయిందా అయిపోతున్నాయి కదా ఒక్క నిమిషం. ఎప్పుడు ఇదంతే ఫోన్ చేస్తాను, పొందుకుంటుంది, తినే పని లేదు తాగే పని లేదు అనేస్తాం. గౌరవం ఉన్నది యజమానుడు అని. చూడండి ఎంత నమ్మకస్తుడు. నేను అన్నం తినను, ముందు వచ్చిన పని పూర్తి కావాలి. హల్లెలూయా. ఇతను అంటాడు, ఇదిగో నేను భోజనం తినను, నా యజమాని యొక్క పని సంపూర్తి చేయాలి. ఏంటి పని? ఇదిగో నా యజమానుని దేవుడు బహుగా దీవించాడు. ఎంత మంచి మాట అన్నాడు చూడండి. 34 వస్తున్నాం. అంతటా త్వరగా చదవండి. అతడి ఇంద్రులను నేను అబ్రహాము దాసుడును, దేవుడు నా యజమాని అబ్రహాముని బహుగా ఆశీర్వదించడని కాదు, గొప్పవాడైన నీవు చెప్పగలుగుతావా? సూటిగా మీ అందరూ ప్రశ్నిస్తున్న ప్రియ సహోదరులారా, నీవు పెళ్లికి నిన్నెవరైనా పిలిచినప్పుడు పెళ్లికి వెళ్ళి చెడగొట్టిన సందర్భాలు ఉన్నాయా లేదా? నీవు ద్రోహం చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? నేను మరణ చెప్తున్నాను, మీ యొక్క క్షేమం కోరేవాడుగా. నువ్వు అమ్మాయిని చూడటానికి పోయినా అబ్బాయిని చూడటానికి పోయినా నీకు తెలిసినా సరే మంచి వాళ్ళు కాదని చెప్పబాక. దేవుడే అవసరమైతే చెడగొడతాడు మంచిని కాకపోతే. ఎందుకంటే మనకు ఎఫెక్ట్ వచ్చింది. చేయబాకన్నా పని. ఇతను ఒక పని చేయాల్సి అక్కడ, అయ్యో నన్ను అమ్మాయిని చేసుకురావడానికి పంపించాడు, అమ్మాయి దొరికింది బాగానే ఉంది, కానీ మా యజమానుడు పర్లేదు ఇప్పుడిప్పుడే కాస్త తాగుతుంది, నీ ఇష్టం పంపించు చేయొచ్చు, ద్రోహం చేయొచ్చు అంటున్నాడు. ఇతను అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నా యజమానుడు గొప్పవాడు. చెప్పగలుగుతాను ఆ మాట? ఏది మీ సంఘంలో బాగా ఉంటుంది ప్రార్థన పర్లేదు, ఆశ్చర్యానికి పర్లేదు, కానీ అదే కొద్దిగా మా పెద్ద ఆయన అంతగా లేదు, చాలా ద్రోహం చేస్తున్నాం. నీకు నీవే లెక్క చెప్పుకోవాలి. అలాగే ఒక సంఘానికి నువ్వు వచ్చేటప్పుడు సంఘం గురించి ఒక తప్పు మాట బయటకు రావాలి. హల్లెలూయా. అదే నమ్మకత్వం. అలాగే నువ్వు చెప్పావంటే నష్టం ఎక్కడ రాదు, నీ అంతటి నువ్వే నష్టపోతావు. నా యజమానుడు గొప్పవాడు. ఇంకా ఏం చెప్తున్నాడమ్మా? అతనికి సరే ముందుకు వద్దాం. అతను దేవుడు బాగా ఆశీర్వదించాడయ్యా, మరి మీరు పంపిస్తే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాను. ఆ అమ్మాయిని ముందు నా యజమానికి పెళ్లి చేస్తానని ఒక మాట నువ్వు అంటే అప్పుడు భోజనం చేస్తా. రేపు దేవుడు పెట్టారా? అప్పుడు వాళ్ళు అన్నారు ఒక మాట, ఏమన్నారు తెలుసా? చదవండి. 50 వయసు చదవండి. టైం అవుతుంది కాబట్టి ముందుకుంటామా? కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అదేం నాకు తెలియచెప్పండి. ఒకవేళ పిల్లనికి పోవడం ఇష్టం లేకపోతే అదని నాకు తెలియచెప్పండి. అప్పుడు నేను ఎట్టుకోవాలి అటు పోతాను, కానీ ముందు మాత్రం నేను భోజనం చేయనని అనగా లాబాను బెతుయేలును అతను చూసి అన్నారు, ఎలియాజరు చూసి, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో ఇంకా నీ ఎదుట ఉన్న అమ్మాయిని అడగండి. చాలు, ఇది నేను చెప్తాను. అయ్యా దేవుడికి కార్యాన్ని సంపడపరిచాడు, మేము ఎక్కడ ఉంటామో నీకు తెలియదు. అబ్రహాము గారు ఎప్పుడో పోయాడు 50 సంవత్సరాల క్రితం, కానీ దేవుడు మళ్ళా ఇక్కడికి రప్పించాడు కనుక ఇదిగో అమ్మాయి ఎదురుగా మీరు అడగండి. ఏ అమ్మాయి, నువ్వు మాతో పాటు రావడానికి ఇష్టమేనా? ఎట్లా మీ బంధువులు నాకు అబ్బాయి అట్ట కథ నాకు ఇష్టమేనండి. ఇస్సాకుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. వాళ్ళ నాన్న అంటున్నాడు, చెప్పమ్మా. నాన్న నాకు ఇష్టమే. వాళ్ళ అన్న అంటున్నాడు, చెప్పురా. నాకు ఇష్టమేనంట, నాకు ఇష్టం. హల్లెలూయా.
విషయం అద్భుతమైన స్త్రీ, ఎదురు చెప్పని స్త్రీ. అద్భుతంగా అమ్మాయి వస్తానంది. అమ్మాయిని తీసుకొని వచ్చేటప్పుడు అందరూ వాళ్ళందరూ అమ్మాయిని ఆశీర్వదిస్తున్నారు. ఎలాగ ఆశీర్వదిస్తున్నారు తెలుసా? కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను, ఆమె దానిని అబ్రహాము సేవకుడితో పాటు మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాను చూసి అంటున్నారు, నా యొక్క చెల్లి, నా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగదువుగాక. నీ సంతతి వారు తమ పగవారి గమనిని స్వాధీనపరచుకుందురుగా కానీ దీవింపగా. దీవిస్తున్నారు. ఇప్పుడు ఆస్తి తగాదలు వాళ్ళ పొద్దుగా ఉంటుంది. దీవిని వచ్చిన లేవు, ఎంత చక్కగా దీవిస్తున్నారు. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను ఎలియాజర్ని హైలైట్ చేయాలనుకున్నా. హల్లెలూయా. ఎలియాజరే ఈరోజు మన యొక్క పాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక కన్యకను, ఆ కన్యకతో పాటు ఒక దాదిని, ఒక పనికెత్తనిచ్చి పంపించారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 10 వంటల మీద 10 మంది మగవాళ్ళు, ఈతను ఇంకొక వంట, మొత్తం 10-11 వంటల మీద 11 మంది పురుషులు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఎంత దూరం ప్రయాణం చేయాలి? కొన్ని వందల వేల కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఎన్ని గంటల్లో పోతారు? సుమారు ఎన్ని గంటలు పట్టింది? ఒక 6 నెలలు, సంవత్సరం పట్టింది. ఎంత నమ్మకత్వం చూడండి. ఈరోజు చెల్లని లేదు, తల్లని లేదు, తమ్ముడని లేదు, ఎవరనేది లేదు. ఒంటరిగా ఉంటే వాయు వరుసలు అర్థం కాదు. అంటే మీ ఒళ్ళు ఎట్లా ఉందంటే పంబరెక్కుతుంది అనమాట. ఈ పంబరెక్కిన ఒళ్ళంతా కూడా ఏదో ఒక జబ్బు పెట్టి అడిచేస్తాడు యేసయ్య. ఈ వాయు వరుసలు లేకుండా ప్రవర్తించాడంటే మళ్ళా ఏదో పెద్దలకు సామెత చెప్తారు, ఏంటి? చిన్నప్పుడు ఆయన మురుగుబాలు గుర్తొత్తి అంటారే, అక్కడ చేస్తాడు యేసయ్య. జాగ్రత్త. 6 నెలల సంవత్సరం ఆరోపణం తీసుకుని వెళ్ళిన వాళ్ళ దగ్గర చెయ్యి వెయ్యాల, వాళ్ళని కాపాడారు వాళ్ళు. అది నమ్మకత్వం. హల్లెలూయా. అది నమ్మకత్వం. ఈ రోజు ఇక్కడ నుంచి నమ్మకస్తులు తయారవ్వాలి. అది కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.